శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానక దినము యందు మొట్టమొదటిసారి దినములో మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలేనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనియుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారరా, మన సంభాషణలో దేవుని యొక్క భావము కలిగి ఉండాలి. మన సంభాషణలు భక్తిహీనుల వంటి సంభాషణలుగా ఉండకూడదు అని పౌలు చెప్తూ ఉంటున్నాడు. మన సంభాషణలు ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి. అవును, భార్యాభర్తల సంభాషణలు ఎలా ఉంటున్నాయి ఈరోజు? స్నేహితులతో సంభాషిస్తున్నటువంటి వారు, కుటుంబకుల సభ్యులతో సంభాషిస్తున్నటువంటి వారు, అత్తమామలతో, ఇరుగు పొరుగు వారితో మన సంభాషణ ఎలా ఉన్నాయి ప్రియులరా? మన దేవుడు సంభాషణ మాటలను వింటాడు. అవును, ఇర్మియా గ్రంథం 8:6లో ఇజ్రాయేలు సంభాషణ గురించి పనికి మాలిన మాటలో వారు మాట్లాడుకుంటున్నారు. నేను వారిని ఏం చేతును, చెడ్డతనమును గూర్చి పాశ్చాత్తాపపడేవాడు ఒక్కడునూ లేడు అని మాట్లాడుతుంది. కాబట్టి మనం ఎవరితోనూ ఏమి సంభాషిస్తున్నాము అన్నటువంటిది దేవుడు ఖచ్చితంగా వింటాడు. మన సంభాషణలో తప్పులు, వేషాధరణ, కపటములు ఇవన్నీ ఇతరులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా గుర్తించి మనలను తీర్పులోనికి, శిక్షలోనికి తెస్తాడు అన్నటువంటి భయం కలిగిన వారమై ఉండాలి. అవును, చాలామంది సంభాషణ విషయంలో ప్రభువును మరిచిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఇతరుల జీవిత రహస్యాలను బట్టి, వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతారు. కొంతమంది సంభాషణలు ఇతరులను గేలి చేసినవిగా ఉంటున్నాయి, చులకన చేసి మాట్లాడతారు. కానీ వారు పెద్దగా నవ్వుకొని జోకులు వేసుకొని మాట్లాడతారు. ప్రియులారా, ఇలాంటి ముచ్చట్లను దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు. కొంతమంది గంటల తరబడి మాట్లాడినా కూడా వాటిని దేవుడు పరిగణనలో తీసుకొని శిక్షకు విధించే ఆ సమయం ఉంటుంది. కాబట్టి ఈ మొట్టమొదటి దినములోని ఒక తీర్మానం, దేవా, ఇలాంటి యొక్క మాటలు నా మనసులోను నా హృదయంలో ఉన్నాయేమో పరిశోధించి తెలుసుకొని వాటిని వదిలిపెట్టుకొని మీ పరిశుద్ధమైనటువంటి బల్లాలో పాల్గొనే తత్వాన్ని మాకు దయచేయమని అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మా సంభాషణలో ఉప్పు వేసినట్లుగా, ఇతరులకు రుచికరమైనటువంటి మాటలుగా, కృపాసహితంగా ఉండటకు మాకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.